ఆహ్వానిస్తాను. ఒక్కసారి కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్ గా చూస్తే ఏంటి అసలు మీ పార్టీ వ్యూహం స్టాండ్ ఏంటి? సో ఏంటి కూటమిలో నిజంగానే చీలికల వలన ఏంటి సమస్య? ఏంటి వాట్ ఈస్ ద రీజన్? సార్ రాజు గారు, మీకు అలాగే ప్రైమ్ లైన్ వ్యక్తులకి మరియు ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర సభ్యులందరికీ నమస్కారం అండి. సార్, కూటమి మధ్య చీలిక వచ్చింది, లేకపోతే కూటమి ఏదో కూలిపోతుంది, అందుకని ఒక కమిటీని నిన్న పవన్ కళ్యాణ్ గారు ఫామ్ చేశారన్నటువంటి ఒక అపోహ, అలాగే ఒక బయట జరుగుతున్నటువంటి ఒక ప్రచారం ఉంది సార్. అది ఆ ప్రచారం మా పార్టీలో బలాబలాలు గుర్తించడం కోసం కానీ, సమన్వయం చేయడం కోసం కానీ వేసుకున్నటువంటి కమిటీ 14 మందితో ఆ కమిటీని వేయడం జరిగింది. అది కూడా ఎక్కడ క్యాడర్ కి బలం ఉంది, జనసేన ఎక్కడ బాగా బలంగా ఉంది అన్న దాని ఒక అంచనాకి రావడం కోసం, అలాగే ఇందులో ఉన్నటువంటి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అలాగే కొంతమంది సీనియర్ నేతలతో కమిటీని వేయడం జరిగింది సార్. ఎందుకంటే జనసేన పార్టీ 2014లో త్యాగం చేస్తుంది, అది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలం కన్నా కూడా, నాయకుల ఒక ఎదుగుదల కన్నా కూడా ముందు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. 5 సంవత్సరాల పాటు అతలాకుతలమైపోయినటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా నిలబడి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా వాళ్ళకి సుపరిపాలన అందించాలనేటువంటి ధ్యేయంతో అనువజ్ఞమైనటువంటి టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో అలాగే బీజేపీతో జనసేన కూటమి పొత్తులో వెళ్ళడం జరిగింది సార్. మా జనసేన ఎంత పుంజుకుంది, రాష్ట్రంలో ఎంత బలం ఉంది అన్నది కూడా ఎన్నికలకి ముందు కూడా మాకు తెలుసు. అది మా అధినేత దగ్గర కూడా ఆ రిపోర్ట్ కూడా ఉన్నటువంటి ఉన్న టైంలో కూడా ఆయన, ఎందుకంటే ఓన్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే, అంటే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ సింగిల్ గా వెళ్ళినా సరే కానీ ఒకసారి చూద్దాము, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి అని పొత్తులో వెళ్ళడం జరిగిందండి. అంటే ముందు కూటమి అనేది ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కాబట్టి. ఇవాళ త్యాగాలు చేసినటువంటి అనేక నియోజకవర్గాలు ఉన్నాయి, 164 సీట్లు, అది కూడా ఇప్పటికొచ్చి ఎన్నో ఏళ్ళు చరిత్ర ఉన్నటువంటి పార్టీలకు రానటువంటి మెజారిటీ జనసేన బీజేపీ కూటమిలో, టీడీపీ కూటమిలో వెళ్ళినప్పుడు భారీ మెజారిటీలు చూడటం జరిగింది. అంటే కూటమి ఎంత బలంగా ఉన్నదన్న దానికి కూడా ఇది ఒక నిదర్శనం సార్. అలాగే త్యాగాలు చేసిన చోట జనసేన త్యాగాలు చేసింది, కానీ ఇవాళ రిటర్న్ గిఫ్ట్ అడగకుండానే ఇవ్వాల్సినటువంటి అవకాశం కూడా జనసేనకి ఉంది. ఆశావాహులు కూడా ఆ విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే స్టేట్ లో 2nd, 3rd పొజిషన్ లో గెలిచేటువంటి సీట్లు కూడా జనసేన త్యాగం చేసింది. ఎందుకంటే ఆ సర్వేలు చూడడంలో కానీ అవన్నీ కూడా ఇంటర్నల్ గా మాకు చాలా వరకు ఒక అంచనా కానీ ఒక విధానం కానీ తెలుసు. ఎందుకంటే ఇలాంటి సీట్లు కూడా మనం వదిలేసుకుంటున్నామా అంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా అవి ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్ళీ అక్కడ తీయకుండా అక్కడ జనసేన బాగా పుంజుకుంది. అంటే ఎప్పుడు ఎనీ టైం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్లే ఉంటారు అన్నది ఉండదు సార్. మార్పులు చేర్పులు కోరుకుంటారు ప్రజలు, అది ఆ హోపు జనసేన వైపు కూడా ఉండింది. ఉన్నా సరే కానీ ఆ టైంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వెనక్కి తగ్గి, అంటే అక్కడ కూటమి ఎక్కడ కూడా విచ్ఛిన్నం కాకూడదని చేయడం జరిగింది. కానీ ఇవాళ ఆశావాహులు, అంటే ఇవాళ గ్రామ స్థాయి నుంచి కూడా ఇవాళ జనసేన బలంగా ఉంది. వార్డు స్థాయి నుంచి కూడా ఆ రోజు వైసీపీ లాంటి పార్టీ ఒక మహమ్మారి కింద ఒక వైరస్ లా పట్టేసినటువంటి తరుణంలో కూడా ఎక్కడా తగ్గకుండా కూడా నామినేషన్లు వేసి వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గెలిచినటువంటి పార్టీ, ఫస్ట్ గెలిచినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ బలాన్ని పట్టుకున్న తర్వాత మేము ఎమ్మెల్యేలు అయ్యాము, తర్వాత ఎంపీలు అయ్యారు, ఇవాళ కేంద్ర మంత్రి వరకు కూడా పార్టీ స్ట్రక్చర్ లో ముందుకు వెళ్తూ ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే జనసేన బలాన్ని, రేపు ఈ కూటమి అనేది ఈసారి పొత్తుకు మాత్రమే కాకుండా ఈ పొత్తు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అంటే ఎక్కువ సుదీర్ఘ కాలం రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు మారుతూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి అనేది చాలా బలంగా ఉండాలి ఫ్యూచర్ లో కూడా అన్నది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సార్. అది బలంగా ఉండాలి అంటే ఈ రోజు జనసేన గ్రామ స్థాయి నుంచి కూడా బలంగా ఉంది కాబట్టి ఆ బలమైనటువంటి ఆ క్యాడర్ ని నిలబెట్టుకోవడం కానీ వాళ్ళని కాపాడుకోవడం కానీ వాళ్ళకి సరైనటువంటి వీర మహిళలు కానీ జన సైనికులు కానీ నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా
ఆత్మగౌరవంతో పనిచేసేది. వైసీపీ లాంటి పార్టీ మీద అనేక సారి పోరాటాలు చేశారు, కేసులు పెట్టించుకున్నారు, అయినా ఎక్కడ తగ్గల. అంటే మీకు ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఆ ఎమ్మెల్యేని కూడా ఒక కంటి చూపుతో మేము లాగేసుకుంటామని వైసీపీ వాళ్ళు బెదిరించినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఇంత బలంగా పనిచేయడానికి కానీ, ఇన్ని పోరాటాలు మేమంతా చేయడానికి కానీ మాకు వన్ అండ్ ఓన్లీ ఆర్మీ జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భరోసా కావచ్చు, నమ్మకం కావచ్చు, ఈ రోజుకి కూడా స్టిల్ చాలా మంది గ్రామ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, ఎవరికైనా సరే సరైనటువంటి గౌరవం దక్కనప్పటికీ, సరైనటువంటి పదవుల్లో వాళ్ళ ఆశీనులు కాకపోయినప్పటికీ కూడా మా అధినేత మీద గౌరవంతో పార్టీకి ఎక్కడ దెబ్బ లేకుండా పార్టీని గ్రామ స్థాయి నుంచి కూడా బలంగా నిలబెట్టుకుంటేనే ధీటుగా జనసేన పార్టీని బలంగా పుంజుకునేలాగా క్యాడర్ అందరూ కూడా కలిసి పనిచేయడం జరిగింది సార్. కొంతమంది అసంతృప్తివాదులు కానీ కొంతమంది అనేక మంది బయట చెప్తున్నారు జనసేనకి అంటే కొన్ని అంటే నేను విమర్శిస్తున్నానని కాదు, కూటమికి ఇది దెబ్బని కూడా కాదు, అంటే మాట్లాడాల్సిన టైంలో ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాను సార్. అంటే జనసేనకి సంస్థాగతంగా బలం లేదు, సంస్థాగతంగా జనసేన పుంజుకోలేదు, ఇలాంటి స్టేట్మెంట్లు కూడా ఇవ్వద్దు సార్. కొంతమంది ఇస్తున్నారు, అటువంటి ఇవ్వద్దు. అంటే మా బలం మా పార్టీ తెలుసు కాబట్టి పార్టీ బలాలు వాళ్ళు చూసుకుని అలాగే కాకుండా మా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలన్నది మాత్రం మా ఫార్ములా సార్. ఓకే కృష్ణ గారు. వినీల్ గారు, ఇందాక మీకు ప్రాబ్లం వచ్చింది